హైదరాబాద్ నగరంలో గత 4-5 రోజులుగా అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సో వర్షాలు ఎక్కువగా పడడంతో రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి మనం చూస్తున్నాము. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే జిహెచ్ఎంసీ వాళ్ళైతే కానీ పోలీసులు అయితే కానీ అధికారులు అయితే సూచించడం జరుగుతుంది. సో అయితే ఇప్పుడు ఈ రానున్న 4 రోజుల్లో కూడా ఎక్కువగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. అయితే హైదరాబాద్ నగరంలో కూడా ఈ రోజు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నగర ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పోలీసులు అత్యవసర సూచనలు కూడా విడుదల చేయడం జరిగింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మధ్యాహ్నం తర్వాత తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా నగరంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం వల్ల రోడ్లు జారుడుమయంగా మారడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే వీటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అయితే ప్రజలకైతే ఒక భద్రతా సూచనలు అయితే చేయడం జరిగింది. నగర ప్రజలు మధ్యాహ్నం 3 గంటలలోపు తమ ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. అత్యవసర పనులు అయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని కూడా సూచించింది. అయితే ఉద్యోగులు సాధ్యమైనంత వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. పిల్లలు, వృద్ధులు, ఇంకా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పోలీసులు అయితే సూచించడం జరిగింది. అయితే పోలీసులు అదనంగా పేర్కొన్నది ఏంటంటే వర్షం సమయంలో ఓపెన్ మ్యాన్ హోల్స్ దగ్గర కానీ వరద ముంపు ప్రాంతాలకు దూరంగా ఉండాలని, రహదారులపై నీరు నిలిచిన ప్రాంతాలు కూడా వాహనాలు నడపడం మానుకోవాలని వారు సూచించడం జరిగింది. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల మార్గదర్శకాలను అయితే తప్పనిసరిగా పాటించాలని, అత్యవసర సహాయం కోసం కూడా పోలీసులు హెల్ప్ లైన్ నెంబర్ 100 లేదా 112కు కాల్ చేయాలని అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే పౌరులు వర్షం సమయంలో లైవ్ ఎలక్ట్రిక్ వైర్లకు దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వారు హెచ్చరించడం జరిగింది. వర్షపు నీరు ఎక్కువగా చేరిన ప్రాంతంలో ఫోటోలు లేదా వీడియోలు తీయడానికి ప్రయత్నించడం ప్రమాదం అని కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. అయితే జాగ్రత్త మీ చేతుల్లోనే. హైదరాబాద్లో ఇప్పటికే మేఘావృత వాతావరణం కూడా నెలకొన్నందున వర్షం ఎప్పుడైనా ప్రారంభం కావచ్చని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలు తీసుకొని జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉండడం చాలా అవసరమని సూచించడం జరిగింది. మీ భద్రత మీ కుటుంబ భద్రత అన్న నినాదంతో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.